నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. తెలంగాణలో రేపటి నుంచి వానాకాలం పంట రైతు భరోసా విడుదల. తొలి రోజు 2 ఎకరాల వరకు నగదు జమ. 41.37 లక్షల మందికి లబ్ధి. మూసీ ప్రాజెక్టుకు మానవీయ కోణంలో భూసేకరణ. మంత్రి పొంగులేటి వెల్లడి. ఇళ్లు భూములు కోల్పోయే వారికి పరిహారంలో రాజీ లేదని హామీ. బీఆర్ఎస్ కాంగ్రెస్ పాలనలో అవినీతి తప్ప ఏమీ లేదన్న నితిన్ నబీన్. అభివృద్ధిని విస్మరించారని విమర్శ. బీజేపీతోనే ప్రగతి సాధ్యమని ఉద్ఘాటన. ప్రభుత్వ సేవలు మరింత సులభంగా ప్రజలకు అందాలన్న చంద్రబాబు. ఆన్లైన్ మనమిత్ర వాట్సాప్లో ఫిర్యాదులకు అవకాశం ఇవ్వాలని ఆదేశం. గ్రామీణాభివృద్ధి పథకాల అమల్లో ఏపీ పనితీరుపై కేంద్రం ప్రశంసలు. రాష్ట్రాల సహకారంతోనే వికసిత భారత్ సాధ్యమన్న శివరాజ్ సింగ్ చౌహాన్. సాయి కృష్ణ అదృశ్యం కేసులో ఏసీపీ ఎదుట లొంగిపోయిన 2 కానిస్టేబుల్స్. సిట్ కార్యాలయంలో ప్రశ్నిస్తున్న అధికారులు. మరోసారి చర్చలకు సిద్ధమవుతున్న ఇరాన్, అమెరికా. ఈసారి దోహాలో సమావేశం ఉంటుందని అంతర్జాతీయ మీడియా కథనాలు. ఆఫ్ఘనిస్తాన్పై మరోసారి దాడులకు తెగబడిన పాకిస్తాన్. 3 ప్రావిన్సుల్లో 36 మంది మృతి, మరో 163 మందికి గాయాలు. రైతు భరోసా నిధులను రేపు హైదరాబాద్లోని శిల్పకళా వేదికలో విడుదల చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. వర్షాల వల్ల ఖమ్మం జిల్లా మధిరలో జరగాల్సిన రైతు ఆశీర్వాద సభను ప్రభుత్వం రద్దు చేసింది. రేపు సాయంత్రం 4 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి రైతు భరోసా నిధులను విడుదల చేస్తారని ప్రభుత్వం ఓ ప్రకటనలో వెల్లడించింది. రేపటి కార్యక్రమాన్ని సదస్సుగా నిర్వహించాలని సీఎం ఆదేశించినట్లు వెల్లడించింది. రేపటి నుంచి 9 రోజుల్లో రైతు భరోసా అందించాలని నిర్ణయించినట్లు స్పష్టం చేసింది. తొలి విడత 2 ఎకరాల వరకు ఉన్న రైతులకు నిధులు విడుదల చేయనుంది. ఈ విడతలో 41.37 లక్షల మంది రైతులకు 2,482 కోట్లు విడుదల చేయనున్నారు. మరోవైపు ఖమ్మం జిల్లా మధిరలోని సభాస్థలిని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి తుమ్మల పరిశీలించారు. భారీ వర్షాల కారణంగా రైతు ఆశీర్వాద సభ రద్దు చేశామన్న తుమ్మల రైతు క్షమాపణ సభగా నిర్వహించాలన్న బీఆర్ఎస్ నేతల వ్యాఖ్యలపై మండిపడ్డారు. ఈ 9 రోజుల్లో వాతావరణం అనుకూలిస్తే ఒకరోజు మధిరలో రైతు భరోసా ముగింపు వేడుక నిర్వహించే ఆలోచన చేస్తున్నామని భట్టి వివరించారు. వరుణుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం రైతాంగ సోదరుల కోసం తీసుకునేటువంటి కార్యక్రమాలకు మెచ్చి ముందే ఆశీర్వదించాడు. రైతులకు కావలసినటువంటి వర్షాన్ని ప్రభుత్వం చేస్తున్నటువంటి మంచి కార్యక్రమాలను ఆశీర్వదించాలనేటువంటి ఆలోచనతో ఆ వరుణదేవుడు కూడా ముందే ఆశీర్వదించాడు. ఈ సభా కార్యక్రమాన్ని తొలి రోజే ఇక్కడి నుంచి మొదలు పెడదాం అనుకునే ఈ కార్యక్రమాన్ని ముగింపు కార్యక్రమంగా వెదర్ ఫోర్కాస్ట్ ఇన్ఫర్మేషన్ తీసుకొని దానికి అనుగుణంగా డ్రై స్పెల్ కనీసం 1-2 రోజులు ఉండేటట్టుగా చూసుకొని ఈ సభని నిర్వహించాలని నిర్ణయం చేయడం జరిగింది. ఎవరెవరు క్షమాపణ చెప్పాలో, ఎవరెవరు క్షమాపణ చెప్తారో, ఎవరెప్పుడు చెప్పారో మీ అందరికీ తెలుసు. గత 10 సంవత్సరాల్లో వాళ్ళు చేయలేనటువంటి కార్యక్రమాలు జరుగుతున్న రీతిలో వాళ్ళు 10 సంవత్సరాల్లో 72,000 కోట్లు రైతు భరోసా ఇస్తే భట్టి గారు 36,000 కోట్లు 2 సంవత్సరాలన్నరలో చేశారు. అంటే మాకు ఇంకా 2.5 సంవత్సరాలు ఉంటుంది. ఇంకా మేము 36,000 కోట్లు వేయాలి. ఎవరిది ఎక్కువ అవుతుంది? ఎవరెవరికి క్షమాపణ చెప్పాలి? అటువంటి అవగాహన రాహిత్యంతో, అక్కసతోటి, అసూయతోటి అధికారం కోసం మాట్లాడే వ్యక్తుల గురించి ఈ స్థాయిలో భట్టి గారు మాట్లాడాల్సిన అవసరం లేదు. తెలంగాణలో బీజేపీని గెలిపించే సంకల్పం తీసుకోవాలని కార్యకర్తలకు జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ పిలుపునిచ్చారు. దోచుకోవడం తప్ప బీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రజలకు చేసిందేమీ లేదని దుయ్యబట్టారు. విభజన రాజకీయాలు చేస్తున్న వారికి వచ్చే ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని సూచించారు. హన్మకొండ ఆర్ట్స్ కళాశాల మైదానంలో బీజేపీ బూత్ అధ్యక్షుల సమ్మేళనానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ హాజరయ్యారు. తెలంగాణ అభివృద్ధికి పుష్కర కాలంగా మోదీ సర్కార్ వేల కోట్ల రూపాయల నిధులు ఇచ్చిందని ఆయన వివరించారు. ప్రధాని మోదీ నేతృత్వంలో భారత్ విశ్వగురువుగా ఎదుగుతోందన్నారు. 12 ఏళ్ల మోదీ పాలనలో 25 కోట్ల మంది పేదరికం నుంచి విముక్తి పొందారని నబీన్ వివరించారు. ప్రభుత్వ పథకాల్లో అవినీతి జరగకుండా ప్రధాని చర్యలు తీసుకున్నారని వెల్లడించారు. కాజీపేటలో రైల్వే వేగన్ ఫ్యాక్టరీ పెట్టాలన్న పివి నరసింహారావు కలను సాకారం చేసిన ప్రధాని మోదీకి వరంగల్ ప్రజల తరపున ధన్యవాదాలు చెబుతున్నట్లు నబీన్ వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలపై విమర్శలు గుప్పించారు.
उस समय की बीआरएस की सरकार यहाँ के जनता के मेहनत और परिश्रम का पैसा अपने परिवार के उत्थान के लिए खर्च करती थी, यहाँ के जनता के लिए नहीं खर्च। कांग्रेस के सरकार की पहचान ही यही है, वादा करो और भूल जाओ। और इस परिवारवादी, इस भ्रष्टाचारी सरकार को भी उखाड़ फेंकने का काम कोई कर सकता है तो यहाँ पर बैठा हुआ भाजपा का कार्यकर्ता कर सकता है। मित्रों, जो वारंगल में लोकल बॉडी चुनाव होने जा रहे हैं, पूरी तरह से भाजपा का कमल खिलना चाहिए। मित्रों, 2028 के पहले का सेमीफाइनल ये है। मित्रों, इस सेमीफाइनल में यहाँ की सरकार को उखाड़ फेंकेंगे। मित्रों, तो अगर पूरे देश में कमल खिल रहा है तो वारंगल में भी और तेलंगाना में भी कमल खिलाने का संकल्प हम सभी कार्यकर्ताओं को लेना है। తెలంగాణను బీఆర్ఎస్ కాంగ్రెస్ దోచుకున్నాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. వచ్చే జనవరి నాటికి రైల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ప్రారంభమవుతుందని తెలిపారు. కాంగ్రెస్ మాదిరి గ్యారంటీలు ఇచ్చి బీజేపీ మోసం చేయదని ప్రధాని మోదీ హామీ ఇస్తే గ్యారంటీగా అమలు చేస్తారని కిషన్ రెడ్డి వివరించారు. సుమారు 17,000 కోట్ల రూపాయలు ఈ వరంగల్ పట్టణ అభివృద్ధికి నా దగ్గర డాటా ఉంది. వరంగల్ రైల్వే స్టేషన్ అభివృద్ధి, కాజీపేట రైల్వే స్టేషన్ అభివృద్ధి, రైల్ ఫ్యాక్టరీ వచ్చే సంవత్సరం ప్రారంభం కాబోతుంది. ఎయిర్పోర్ట్ పనులు ప్రారంభిస్తాం. పిఎం మెగా టెక్స్టైల్ పార్క్ మంజూరు చేసిన విషయాన్ని మనం చేస్తా ఉన్నాను. కేంద్ర ప్రభుత్వము ఏం చేసిందనే విషయాన్ని ఈ సందర్భంగా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. మరి మీరేం చేశారో చూపియండి. తెలంగాణను నిలువున ఈ రెండు పార్టీలు ముంచారు. బీజేపీ రావాలి, అప్పుడే ఈ తెలంగాణ అభివృద్ధి చెందుతుంది. తెలంగాణలో ఎన్నికలు ఎప్పుడొచ్చినా కాషాయ జెండా ఎగరటం ఖాయమని మరో కేంద్ర మంత్రి బండి సంజయ్ ధీమా వ్యక్తం చేశారు. అంతకుముందు బీజేపీ యువమోర్చా ఆధ్వర్యంలో మేడ్చల్ జిల్లా గట్కేసర్ వీబీఐటీ క్యాంపస్లో నిర్వహించిన వికసిత భారత్ స్టూడెంట్స్ కాంక్లేవ్కు నితిన్ నబీన్ హాజరయ్యారు. విద్యార్థులు అడిగిన పలు ప్రశ్నలకు ఆయన సమాధానం చెప్పారు. ఈ సమావేశంలో 2047 వికసిత భారత్ లక్ష్యం, 12 ఏళ్ల మోదీ పాలనపై చర్చించారు. దేశంలోని యువత రాజకీయాల్లోకి రావాలన్న ఆయన వచ్చాక ఏం చేస్తారో స్పష్టతతో ఉండాలన్నారు. హక్కులు, నిధుల పట్ల ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. కాక్రోచ్ జనతా పార్టీని ఉద్దేశించి నితిన్ నబీన్ పరోక్ష విమర్శలు చేశారు. भारत का युवा निश्चित रूप से कई समय पे आंदोलन और नए नए चीज़ों को सृजन किया है, पर भारत का युवा एंटी एस्टेब्लिशमेंट वर्किंग में नहीं रहता है. भारत का युवा इस देश के निर्माण के लिए काम करता है. देश में जो 2.25 लाख युवा है जो स्टार्टअप के माध्यम से इस देश का भी और अपना भी भविष्य बना रहा है, वो असली जेनजी है जो इस देश के संविधान पे सवाल उठाए, जो इस देश की आत्मा, यहाँ का जो संस्कृति है, यहाँ की जो सभ्यता है, उस पे जो सवाल उठाए, वो भारत का जेनजी हो ही नहीं सकता. తెలంగాణలో బీజేపీ బీఆర్ఎస్ మ్యాచ్ ఫిక్సింగ్ ప్రజలకు తెలుసని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి చెప్పారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ తెలంగాణ పర్యటన నేపథ్యంలో కేంద్రంపై ఎంపీ విమర్శలు గుప్పించారు. ఎన్డీఏ పాలనలో ద్రవ్యోల్బణం బాగా పెరిగి రూపాయి విలువ రోజురోజుకు పడిపోతోందని ఆరోపించారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 12 ఏళ్లు దాటినా దేశంలో ఎలాంటి మార్పు లేదని విమర్శించారు. నితిన్ నబీన్ గారు బీహార్ రాజకీయాల మీదనే అవగాహన ఉండి భారతదేశ రాజకీయాల మీద ఇంకా అవగాహన లేనట్టుగా క్లియర్ గా కనపడుతుంది. మీ ముఖ్య నాయకులందరూ మ్యాచ్ ఫిక్సర్స్ కాబట్టి ఇక్కడ ప్రజలు బీజేపీని ఇప్పుడు కాదు ఎప్పుడు కాదు ఎన్నడికి నమ్మరు. మీరేదో వెస్ట్ బెంగాల్ మాదిరి ఇక్కడ కూడా అధికారంలో ఓట్ చోరీ సీట్ చోరీ చేసి తెలంగాణలో కూడా అధికారంలోకి వస్తారా? సిరిసిల్లలో ఎన్ని ఓట్లు వచ్చినాయి కేటీఆర్ కి, 24లో బీజేపీకి ఎన్ని ఓట్లు అదే సిరిసిల్లలో తెలిస్తే మ్యాచ్ ఫిక్సింగ్ అనేది పెద్ద తేటతెల్లమైపోతుంది. దేశంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తే ప్రజలు ఏదో రోజు శిక్షిస్తారు. ఎవరు విర్రవీగినా నడవదు. యావత్ దేశం గర్వించే రాజధాని నగరంగా అమరావతిని నిర్మిస్తున్నామని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. హైదరాబాద్ ప్లస్గా అమరావతి నిర్మాణం జరగాలన్నారు. అమరావతిలో నిర్మాణ పనుల పురోగతిపై సచివాలయంలో కాంట్రాక్టు సంస్థలతో సీఎం సమీక్ష నిర్వహించారు. నిర్దేశిత గడువు కంటే ముందే నిర్మాణ పనులు పూర్తి చేయాలని చంద్రబాబు సూచించారు. ప్రస్తుతం 50,999 కోట్ల విలువైన పనులు కాంట్రాక్టు సంస్థలకు అప్పగించామని అధికారులు సీఎంకు వివరించారు. పనుల వేగవంతానికి అవసరమైన మానవ వనరులు, యంత్రాలు, సామాగ్రిని ముందుగానే సిద్ధం చేసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. భవిష్యత్తు నగరంగా నిర్మిస్తున్న అమరావతి నిర్మాణంలో పనిచేశామనే బ్రాండ్ను కాంట్రాక్టర్లు సంపాదించేలా పనులు జరగాలని సూచించారు. కొందరు కావాలనే లిటిగెంట్స్గా మారి రాజధాని పనుల్ని అడ్డుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ముందుకు వెళ్లాలని అధికారులకు ఆయన స్పష్టం చేశారు. రాజధాని నిర్మాణాల ప్రారంభోత్సవానికి ప్రధాని మోదీని ఆహ్వానిస్తామన్నారు. వేగంతో పాటు నాణ్యతలో రాజీ లేకుండా నిర్మాణ పనులు చేయాలని ఆదేశించారు.
అసెంబ్లీ, హైకోర్టు, సచివాలయ భవనాలు ఐకానిక్గా అమరావతికి పేరు తెచ్చేలా ఉండాలని స్పష్టం చేశారు. ప్రతి 2 నెలలకోసారి నిర్మాణాల పురోగతిపై సమీక్షిస్తానని చంద్రబాబు తేల్చి చెప్పారు. ప్రభుత్వ సేవలు ప్రజలకు సులభంగా అందించేలా చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. సచివాలయంలోని ఆర్టీజీఎస్ సెంటర్ నుంచి వివిధ శాఖల పనితీరుపై సీఎం సమీక్ష నిర్వహించారు. ఆన్లైన్లో మనమిత్ర, వాట్సాప్లో ఫిర్యాదులు చేసే అవకాశం ప్రజలకు కల్పించాలని సూచించారు. వాయిస్ మెసేజెస్ పెట్టినా కూడా ఫిర్యాదుగా స్వీకరించేలా చూడాలని చంద్రబాబు ఆదేశించారు. ఏపీలో సుమారు 3,000 ప్రాంతాల్లో మొబైల్ కనెక్టివిటీ సమస్య ఉందని, 3 నెలల్లో సమస్యను పరిష్కరించాలని నిర్దేశించారు. నవచేతన పేరుతో స్త్రీ శిశు సంక్షేమ శాఖ చేపట్టిన ఎర్లీ చైల్డ్హుడ్ డెవలప్మెంట్ స్క్రీనింగ్ విధానంపై సమావేశంలో అధికారులు ప్రజెంటేషన్ ఇచ్చారు. పిల్లల ఎదుగుదల, మానసిక, శారీరక పరిస్థితులను అధ్యయనం చేస్తున్నట్లు చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 33,949 మంది పిల్లలను స్క్రీన్ చేసినట్లు వెల్లడించారు. సీఎం సూచనల మేరకు క్షేత్రస్థాయి పర్యటనల విషయంలో సర్క్యులర్ జారీ చేశామని అధికారులు తెలిపారు. నెలలో సెక్రటరీలు 3 రోజులు, హెచ్ఓడీలు 6 రోజులు, జిల్లా కలెక్టర్లు 8 రోజులు క్షేత్రస్థాయిలో పర్యటించాలని సర్క్యులర్ జారీ చేసినట్లు అధికారులు వివరించారు. సిఐఐ డైరెక్టర్ జనరల్ చంద్రజీత్ బెనర్జీ, సిఐఐ ప్రతినిధులను వెంట పెట్టుకుని సీఎం చంద్రబాబు ఆర్టీజీఎస్ కేంద్రానికి వచ్చారు. సిఐఐ గ్లోబల్ లీడర్షిప్ సెంటర్ను వీలైనంత త్వరగా ఏర్పాటు చేయాలని వారికి చంద్రబాబు సూచించారు. చెన్నైలోని సింగపూర్ కాన్సులేట్ జనరల్ ఎడ్గర్ పాంగ్ తే చియాంగ్తో ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. ఉండవల్లి నివాసంలో జరిగిన ఈ భేటీలో సింగపూర్తో ఏపీ భాగస్వామ్యం బలోపేతంపై ఇరువురు చర్చించారు. ఏపీలో అమలు చేస్తున్న స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పెట్టుబడులకు గల అవకాశాలను మంత్రి వివరించారు. ప్రజా ప్రభుత్వంలో పెట్టుబడుల గ్రౌండింగ్పై దృష్టి సారించామని మంత్రి తెలిపారు. 750 పరిశ్రమలు వివిధ దశల్లో ఉన్నాయని, ప్రతి 15 రోజులకోసారి ఆయా ప్రాజెక్టుల పురోగతిపై సమీక్షిస్తున్నామని చెప్పారు. గూగుల్, ఆర్సెల్ఆర్ మిత్తల్ వంటి కంపెనీలు ఏపీకి వచ్చాయని వెల్లడించారు. సింగపూర్తో బలమైన భాగస్వామ్యాన్ని కోరుకుంటున్నామని చెప్పారు. ఇటీవల సింగపూర్ అధ్యయన యాత్రకు ఏపీ ఉపాధ్యాయుల బృందం వెళ్లిన విషయాన్ని లోకేష్ గుర్తు చేశారు. పెట్టుబడుల ఆకర్షణలో ఏపీ ముందంజలో ఉందని ఎడ్గర్ పాంగ్ తే చియాంగ్ ప్రశంసించారు. ఏపీతో భాగస్వామ్యం బలోపేతానికి కృషి చేస్తానని ఆయన చెప్పారు. వైసీపీ నేతల అమరావతి పర్యటనపై మంత్రి అచ్చెన్నాయుడు మండిపడ్డారు. 5 ఏళ్లు రాజధాని రైతులు, మహిళల్ని వేధించి బూతులు తిట్టి కాళ్లతో తన్నిన వారికి రాజధానిలో తిరిగే అర్హత ఉందా అని ప్రశ్నించారు. ప్రజలు ఎన్నికల్లో ఓడించినా జగన్కు బుద్ధి రాలేదని విమర్శించారు. అమరావతిని పార్లమెంటులో వ్యతిరేకించి ఇప్పుడు రాజధానిలో ఎలా పర్యటిస్తారని మంత్రి నిలదీశారు. పార్లమెంట్లో, లోక్సభలో విభిన్న అభిప్రాయాలు ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు అమరావతి రాజధాని అని చెప్పి ముక్త కంఠంతో మద్దతు తెలిపి చట్టాన్ని చేసిన తర్వాత దుర్మార్గమైనటువంటి ఒక్క గొడ్డల పార్టీ సపోర్ట్ చేయలేదు. మావిగానని చెప్పి ఇప్పటికీ మాట్లాడుతున్నటువంటి నువ్వు అమరావతిలో అడుగుపెట్టే హక్కు నీకెక్కడుంది? సహనం, ఓపిక కోల్పోతే ఏమొస్తుంది? ఆవేశం వస్తుంది. అదే జరిగింది. గ్రామీణ అభివృద్ధికి ఉద్దేశించిన పథకాల అమలు సహా పలు అంశాల్లో ఆంధ్రప్రదేశ్ పనితీరుపై కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రశంసలు కురిపించారు. వికసిత్ భారత్ గ్రామీణ యోజనకు నోటిఫికేషన్ పూర్తి చేసిన రాష్ట్రాల్లో ఏపీ ముందంజలో ఉందన్నారు. బడ్జెట్ కేటాయింపులు, బడ్జెట్ హెడ్ సృష్టిని ఆంధ్రప్రదేశ్ విజయవంతంగా పూర్తి చేసిందన్నారు. జూలై 2న తిరుపతి నుంచి వికసిత్ భారత్ గ్రామీణ యోజన జాతీయ ప్రారంభోత్సవం చేయబోతున్నట్లు శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. పీఎం గ్రామ సడక్ యోజన పనుల్లో నాణ్యతకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అత్యుత్తమ స్థానంలో నిలిచిందన్నారు. ఈ పథకంలో ఆమోదం పొందిన కొన్ని రహదారి పనులను త్వరగా కాంట్రాక్టులకు ఇవ్వాలని సూచించారు. కుటుంబ జీవనోపాధి రుణ ప్రణాళిక రూపొందించి వ్యక్తిగత రుణాల అమల్లో కూడా ఏపీ ముందున్నట్లు తెలిపారు. గ్రామీణ అభివృద్ధిలో రాష్ట్రాల సమన్వయంతోనే వికసిత్ భారత్ లక్ష్యం సాకారమవుతుందని కేంద్ర మంత్రి వివరించారు. మూసీ ప్రాజెక్టుకు మానవీయ కోణంలో భూసేకరణ చేయాలని అధికారులను తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశించారు. ఇళ్లు కోల్పోయే వారికి డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కేటాయించేలా కార్యాచరణ సిద్ధం చేయాలని సూచించారు. భూములు కోల్పోయే వారికి పరిహారం, పునరావాసంలో ప్రభుత్వం రాజీ పడదని స్పష్టం చేశారు. మూసీ ప్రాజెక్టుకు భూసేకరణ, పునరావాసంపై సచివాలయంలో మంత్రి సమీక్ష నిర్వహించారు. మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు రాష్ట్ర భవిష్యత్ అభివృద్ధిని మారుస్తుందన్నారు. హైదరాబాద్ నగర రూపురేఖలను మార్చే చరిత్రాత్మక ప్రాజెక్టుగా నిలుస్తుందన్నారు. మూసీ ప్రాజెక్టు కేవలం ఒక అభివృద్ధి కార్యక్రమం మాత్రమే కాదని భవిష్యత్తు తరాలకు ఆరోగ్యకరమైన, సురక్షిత, పర్యావరణహిత జీవన వాతావరణాన్ని అందించే సంకల్పమని మంత్రి వివరించారు. మూసీ ప్రాజెక్టుతో ఎవరికీ అన్యాయం జరగనీయమన్నారు. అభివృద్ధి పేరుతో పేదల జీవితాలు దెబ్బతినకుండా ప్రతి నిర్ణయాన్ని మానవీయ కోణంలోనే తీసుకుంటామన్నారు.
బీఆర్ఎస్ హయాంలో సింగరేణిని నాశనం చేశారని తెలంగాణ కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి ఆరోపించారు. మంచిర్యాల జిల్లా మందమరిలో పర్యటించిన వివేక్ తొలుత జర్మన్ భాష శిక్షణా కేంద్రంలో విద్యార్థులతో ముచ్చటించారు. తర్వాత సర్ కార్యక్రమంలో భాగంగా BLOలతో మాట్లాడి వివరాలు తెలుసుకుని సూచనలు చేశారు. మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్లో బుధవారం సింగరేణి పరిరక్షణ పేరుతో నిర్వహించనున్న సభకు హరీష్ రావు రానున్న నేపథ్యంలో వివేక్ విమర్శలు చేశారు. బీఆర్ఎస్ హయాంలో సింగరేణి కార్మికులకు ఇచ్చిన హామీలు ఎందుకు నెరవేర్చలేదని ప్రశ్నించారు. కొత్త గనులు రావాలంటే టీఆర్ఎస్ వాళ్ళు అడ్డుకున్నారు. ఆ రోజులలో మీ హయాంలో ఎందుకు కొత్త గనులు రాలేదు? అసలు వాళ్ళకి హక్కు లేదు ఇక్కడికి వచ్చి సింగరేణి పైన చేసేది. కేసీఆర్ గారు అప్పుడు ఆ రోజులలో వచ్చి మంచిర్యాలలో నస్పూర్ లో సింగరేణి కార్మికులకు సొంతింటి కల ఇల్లు కట్టుకోనికి ఇస్తాను, ఎయిర్ కండిషనర్స్ ఇస్తాను, మారు పేర్లు మార్చేస్తానని చెప్పి ఒక్క మాట కూడా నెరవేర్చలేదు. మట్టిని నమ్ముకున్న రైతన్నకు కొండంత భరోసా ఇవ్వడానికే తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం నడుం బిగించినట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. తెలంగాణ రైతులకు ఏరువాక పున్నమి శుభాకాంక్షలు తెలిపిన తుమ్మల రైతులకు మాట ఇచ్చినట్టే ఒకేసారి 2 లక్షల రూపాయల వరకు పంట రుణాలు మాఫీ చేసినట్లు తెలిపారు. రైతు భరోసా సాయాన్ని ఎకరానికి 6,000 రూపాయలకు పెంచినట్టు గుర్తు చేశారు. ప్రస్తుత పంట కాలం రైతు భరోసా నిధులు త్వరలో నేరుగా రైతుల ఖాతాల్లో జమవుతాయని మంత్రి తుమ్మల చెప్పారు. అటు ఈ ఏడాది ఎల్నినో ప్రభావం ఉన్నందున మంచి ఆరుతడి పంటలు వేసి అధిక దిగుబడులు సాధించాలని మరో మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. సిద్దిపేట జిల్లా కోహెడ మండలం కూరెళ్లలో ఏరువాక పౌర్ణమి కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి స్వయంగా నాగలితో దుక్కి దున్ని విత్తనాలు చల్లారు. దేశానికే వెన్నెముకైన రైతులకు ప్రభుత్వం పూర్తిగా అండగా ఉంటుందని మంత్రి పొన్నం తెలిపారు. దేశానికి అన్నం పెడుతున్న అన్నదాతలకు ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏరువాక పున్నమి శుభాకాంక్షలు తెలిపారు. జ్యేష్ఠ శుద్ధ పౌర్ణమి నాడు రైతులు భూమిని, పశు సంపదను పూజించి ప్రకృతితో అనుసంధానమయ్యే కార్యక్రమమే ఏరువాక అని తెలిపారు. పాడి పంటలతో రైతుల ఇళ్లలో వెలుగులు నిండాలని సీఎం, డిప్యూటీ సీఎం ఆకాంక్షించారు. ప్రకృతి సాగుతో పంటలు పండించి భూమిని, ఆరోగ్యాన్ని విషతుల్యం కాకుండా కాపాడుకుందామని పిలుపునిచ్చారు. గుంటూరులోని ఆచార్య NG రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో నిర్వహించిన ఏరువాక పున్నమి కార్యక్రమంలో మంత్రి అచ్చెన్నాయుడు పాల్గొన్నారు. ఎద్దులకు నాగలి కట్టి వ్యవసాయ పనులు ప్రారంభించారు. కృష్ణా జిల్లా బుద్దాలపాలెంలో మంత్రి కొల్లు రవీంద్ర నాగలి పట్టారు. పొలంలో దుక్కి దున్ని విత్తనాలు చల్లారు. నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానంలో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి ఫారూక్, ఎంపీ శబరి పాల్గొన్నారు. మంత్రి ఫారూక్ ఎమ్మెల్యే గౌరు చరితతో కలిసి విత్తనాలు చల్లారు. విశాఖ సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో ఏరువాక కార్యక్రమం నిర్వహించారు. కృష్ణా జిల్లా మోపిదేవులోని శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో ఏరువాక నిర్వహించారు. విజయవాడ కృష్ణలంక సాయి కృష్ణ మృతి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో కీలకంగా ఉండి అజ్ఞాతంలో ఉన్న హెడ్ కానిస్టేబుల్స్ అశోక్, నాని విజయవాడ సూర్యారావుపేట ఏసీపీ కార్యాలయంలో లొంగిపోయారు. కృష్ణలంక పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్గా ఉన్న అశోక్, నాని నిందితుడు నాగరాజు అరెస్టు తర్వాత అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఈ ఇద్దరు సాయికృష్ణ కేసులో నాగరాజు వెన్నంటే ఉన్నారు. వీరు నాగరాజుకు సాయం చేసినట్లు సిట్టు గుర్తించింది. ఇద్దరి కానిస్టేబుళ్ల లొంగుబాటుతో సాయికృష్ణ కేసులో మరింత సమాచారం తెలియనుంది. వారిని సిట్ అధికారులు విచారణ చేస్తున్నారు. మరోవైపు ఈ కేసులో జ్యుడిషియల్ విచారణ కోరుతూ సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి వేసిన పిటిషన్పై విచారణను విజయవాడ కోర్టు జూలై 3కు వాయిదా వేసింది. డిఫెన్స్ న్యాయవాదులు కౌంటర్ దాఖలు చేయాలని కోర్టు ఆదేశించింది. వైసీపీ జిల్లా కార్యాలయం తమ స్థలంలో నిర్మించడంపై కలెక్టర్కు ఫిర్యాదు చేసి ఏడాది దాటినా చర్యలు లేవని గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తమ వినతిని చెత్తబుట్టలో పడేశారా అని అసహనం వ్యక్తం చేశారు. విజయనగరంలో మాట్లాడిన ఆయన చట్టాన్ని చుట్టంగా మార్చాలని చూస్తే కుదరదన్నారు. వైసీపీ హయాంలో తమ స్థలాన్ని ప్రభుత్వ స్థలంగా మార్చారని తెలిపారు. అనుమతులు రాకుండానే పార్టీ కార్యాలయం నిర్మించారని వెల్లడించారు. చట్టాలను తుంగలో తొక్కి కార్యాలయాన్ని ఎలా నిర్మిస్తారని ప్రశ్నించారు. గవర్నర్గా బాధ్యతలు చేపట్టక ముందే పార్టీకి రాజీనామా చేశానని గుర్తు చేసిన అశోక్ గజపతిరాజు కుటుంబానికి రాజీనామా చేయమంటే ఎలా అని నిలదీశారు. చట్టాలను, రాజ్యాంగాన్ని గౌరవించాలని కోరారు. ఇప్పుడు ఒక ప్రభుత్వము ఒక పార్టీకి ఇచ్చారు. ఐఎమ్ నాట్ క్వశ్చనింగ్ దట్ పాలసీ. ఈవెన్ ద సుప్రీం కోర్ట్ హెస్ గివెన్ సర్టన్ ఆర్డర్స్. కలెక్టర్స్ కి రీజనబుల్ టైమ్ తీసుకుని నిర్ణయాలకి రావాలి. మాకు సంవత్సరం చిల్లర అయింది వారికి కాగితం పెట్టి, 4 నెలలు దాటేసింది వారికి రిమైండర్ ఇచ్చి. మీరు ఒక నిర్ణయంకి వస్తే మీ నిర్ణయం మాకు నచ్చలేదనుకో, వీ హ్యావ్ ఆల్టర్నేటివ్స్. ఇంకా లా, ఆర్డర్, కాన్స్టిట్యూషన్ ఇవన్నిటిపై నమ్మకం ఉన్న వాళ్ళని దయచేసి మా నమ్మకాన్ని, మా ఓపికని కూడా పరీక్ష పెట్టడం మంచిది కాదు అని నా భావన.
అన్ని వర్గాల ప్రజలకు ఆర్థికంగా ఆసరాగా నిలిచేందుకు మార్గదర్శి చిట్ ఫండ్స్ సేవలు అందిస్తుందని ఆ సంస్థ ఎండీ శైలజా కిరణ్ చెప్పారు. కామారెడ్డిలో మార్గదర్శి చిట్ ఫండ్ 131వ శాఖను శైలజా కిరణ్ లాంఛనంగా ప్రారంభించారు. వ్యవసాయ పారిశ్రామిక ప్రాంతంగా ప్రసిద్ధి చెందిన కామారెడ్డిలో నూతన శాఖను ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు. స్థానికంగా కార్యాలయం అందుబాటులోకి రావడం పట్ల వినియోగదారులు హర్షం వ్యక్తం చేశారు. పేద కుటుంబాలకు ఆర్థిక క్రమశిక్షణ ప్రణాళిక చిట్ ఫండ్స్ తోనే అలవాటవుతుందని శైలజా కిరణ్ చెప్పారు. ప్రజలు వారి స్తోమతకు తగ్గట్టుగా చిట్స్ ఎంచుకోవచ్చని సూచించారు. కామారెడ్డి ప్రజలకి శుభాకాంక్షలండి. కామారెడ్డి మంచి అగ్రికల్చరల్ బెల్ట్. ఇక్కడ ఉన్న మధ్యతరగతి కుటుంబాలకి, అప్పర్ మిడిల్ క్లాస్ అండ్ ఈవెన్ ద అఫ్లూయెంట్ ఫ్యామిలీస్కి అన్ని రకాలుగా కూడా మార్గదర్శి చిట్ ఫండ్ చేదోడుగా ఉంటుంది. ఈజీ ఇన్స్టాల్మెంట్స్తో పెద్ద మొత్తాలు తీసుకోవటానికి చిట్ ఫండ్స్ ద్వారానే సాధ్యమవుతుంది. 2.5 లక్షల రూపాయల నుంచి 50 లక్షల గ్రూప్స్ వరకు నడుపుతూ ఉంటాము. సో అంత పెద్ద మొత్తము మీ సేవింగ్స్తో మీకు కావాల్సినప్పుడు తీసుకోగలిగే అవకాశం మార్గదర్శి చిట్ ఫండ్స్ ప్రొవైడ్ చేస్తుందండి. పశ్చిమాసియాలో మరోసారి కమ్ముకున్న యుద్ధ మేఘాలు తొలగిపోయే సూచనలు కనిపిస్తున్నాయి. పరస్పరం దాడులను నిలిపివేసేందుకు అమెరికా, ఇరాన్ ఓ అంగీకారానికి వచ్చినట్లు తెలుస్తోంది. 4 నెలలు కొనసాగిన ఘర్షణకు ముగింపు పలుకుతూ ఇటీవల మధ్యంతర ఒప్పందం చేసుకున్న 10 రోజులకే అమెరికా, ఇరాన్లు హర్మూజ్ అంశంపై మళ్లీ పరస్పరం దాడులు చేసుకున్నాయి. ఈ దాడుల కారణంగా శాంతి ఒప్పందం అమలుపై సందేహాలు నెలకొన్న వేళ ఇరు దేశాలు దోహాలో చర్చలకు అంగీకరించినట్టు తెలిసింది. ఖతార్ రాజధాని దోహాలో రేపు అమెరికా, ఇరాన్ ప్రతినిధుల మధ్య చర్చలు ఉంటాయని ట్రంప్ తెలిపారు. టెహ్రాన్ అభ్యర్థన మేరకు చర్చలకు అంగీకరించారని చెప్పారు. ఇరాన్ మాత్రం ట్రంప్ ప్రకటనను తోసిపుచ్చింది. తదుపరి చర్చల షెడ్యూల్ ఏది ఖరారు కాలేదని తెలిపింది. పరిస్థితులు చక్కబడిన తర్వాతే చర్చలు ఉంటాయని పేర్కొంది. దక్షిణ లెబనాన్లో హెజ్బొల్లా భూగర్భ స్థావరాన్ని ఇజ్రాయెల్ సైన్యం ధ్వంసం చేసింది. ఈ సొరంగ మార్గం 200 మీటర్లకు పైనే పొడవు, 25 మీటర్లకు పైగా లోతు ఉందని తెలిపింది. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్లో ఐడిఎఫ్ ఓ పోస్టు పెట్టింది. ఇది దక్షిణ లెబనాన్లోని భద్రతా ప్రాంతం పరిధిలో ఉన్నట్లు పేర్కొంది. ఇరాన్ అందించిన సాంకేతికత నైపుణ్యాన్ని ఉపయోగించి ఈ భూగర్భ సొరంగాన్ని నిర్మించినట్లు ఐడిఎఫ్ తెలిపింది. దాని లోపల వందలాది ఆయుధాలు, ఇజ్రాయెల్పైకి గురిపెట్టి ఉన్న 4 ప్రయోగ కేంద్రాలను గుర్తించారు. దక్షిణ లెబనాన్లో డీర్ సిరియన్ ప్రాంతంలోని ఓ భవనం గత రాత్రి జరిగిన ఎన్కౌంటర్లో కెప్టెన్ డేవిడ్ హజుట్ మృతికి కారణమైన హెజ్బొల్లా ఫైటర్ను మట్టుబెట్టినట్లు ఐడిఎఫ్ తెలిపింది. హెజ్బొల్లాకు చెందిన భూగర్భ స్థావరాన్ని ఐడిఎఫ్ ధ్వంసం చేసినట్లు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు, రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్ వేర్వేరు ప్రకటనల్లో తెలిపారు. ఆఫ్ఘనిస్తాన్పై మరోసారి పాకిస్తాన్ దాడులకు తెగబడింది. తూర్పు ప్రాంతంలోని 3 ప్రావిన్సుల్లో జరిపిన దాడుల్లో 36 మంది పౌరులు మృతి చెందారు. 163 మంది గాయపడినట్లు తాలిబాన్ ప్రభుత్వం ప్రకటించింది. మరోవైపు నిఘా వర్గాల సమాచారం మేరకు పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల్లో నిర్వహించిన ఆపరేషన్లో 29 మంది ఉగ్రవాదులు హతమైనట్లు పాక్ ప్రభుత్వం వెల్లడించింది. కరాచీలోని పారామిలిటరీ రేంజర్స్ ప్రధాన కార్యాలయంపై దాడి నేపథ్యంలో ఉగ్ర స్థావరాలపై దాడులు జరిపినట్లు పాక్ సమాచార శాఖ మంత్రి అత్తా తరార్ తెలిపారు. ఖైబర్ పఖ్తూన్ఖ్వా, బలూచిస్తాన్ ప్రజలు కరాచీలోని పాకిస్తాన్ రేంజర్స్ క్యాంపును లక్ష్యంగా చేసుకుని ఇటీవల జరిగిన ఉగ్రదాడులకు ప్రతిస్పందనగా ఈ ఆపరేషన్ నిర్వహించినట్లు చెప్పారు. పాక్ ఆఫ్ఘన్ సరిహద్దు వెంట గ్రౌండ్ ఆపరేషన్ నిర్వహించడం సహా జమాత్ ఉల్ అహ్రార్, ఫిత్నా అల్ ఖవారీజ్ ఉగ్ర స్థావరాలపై దాడులు జరిపినట్లు పాక్ మంత్రి అత్తా తరార్ చెప్పారు. ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలకు భారత తరపున కేంద్ర విదేశాంగ సహాయ మంత్రి పబిత్రా మార్గరిటా, బీహార్ గవర్నర్ సయ్యద్ అతా హుస్నైన్ హాజరు కానున్నట్లు తెలుస్తోంది. జూలై 5 నుంచి 9 వరకు ఈ అంత్యక్రియల కార్యక్రమం జరగనుంది. ఈ మేరకు ఇరాన్ వర్గాలు వివరాలు వెల్లడించాయి. అయితే దీనిపై ఇంతవరకు కేంద్రం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. జూలై 9న ఖమేనీ స్వస్థలం మషాద్లో ఆయనను ఖననం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి 2 కోట్ల మంది వరకు హాజరయ్యే అవకాశం ఉందని ఇరాన్ అధికార వర్గాలు చెబుతున్నాయి. అయోధ్య కానుకల నిధుల దుర్వినియోగంపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ దాఖలైన పిటిషన్పై అత్యవసర విచారణ చేపట్టేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈ వ్యాజ్యంపై అత్యవసర విచారణ చేపట్టాలని పిటిషనర్ తరపు లాయర్ ప్రస్తావించగా కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. వేసవి సెలవుల తర్వాత విచారిస్తే ఆకాశమేమీ విరిగిపడదని వ్యాఖ్యానించింది. రామాలయం కానుకల దుర్వినియోగం ఆరోపణలపై సీబీఐ, ఇతర ఏజెన్సీలతో సుప్రీంకోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు జరిపించాలని 2 న్యాయవాదులు పిటిషన్ వేశారు. ఉత్తరప్రదేశ్ పోలీసుల దర్యాప్తుపై తమకు నమ్మకం లేదన్నారు. అందువల్ల తక్షణమే విచారణ జరపాలన్న పిటిషనర్ల విజ్ఞప్తిని జస్టిస్ ఎంఎం సుందరేష్, జస్టిస్ షీల్ నాగులతో కూడిన ధర్మాసనం తిరస్కరించింది. ఈ పిటిషన్పై జూలై 12, 17 తేదీల మధ్య విచారణ చేపడతామని పేర్కొంది.